నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి. ఆయన నిన్న మాట్లాడుతూ ఇక 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 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులైతే వాళ్ళ బొట్టుని కంపల్సరీ చేస్తాం, మ్యాండేటరీ చేస్తాం. తర్వాత విద్యార్థులను అయితే వాళ్ళు కంపల్సరీ గాజులు వేసుకునేలాగా మేము జీవో తీసుకొస్తాము అనే తరహాలో ఆయన మాట్లాడటం జరిగింది. సో నేను విన్నంత వరకు ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఆయన విద్యలో ప్రమాణాలున్న విద్యను తీసుకొస్తాము, లేదంటే క్వాలిటీ చదువును తీసుకొస్తాము, ఇలాంటి తరహా మాటలు నేనైతే ఎప్పుడు వినలేదు. అంటే ప్రజలకు కావాల్సింది ఏంటి? సంస్కృతి సంప్రదాయాలు కొనసాగటమా, లేదంటే కొంత పురోగతి సాధించడం అంటారా, అభ్యున్నతి సాధించడం అంటారా? అంటే సాంప్రదాయం అనేది పాటించడం మొదలు పెడితే కొంత ఒక రకమైనటువంటి ఒక స్థిరత్వం వస్తుంది అని ఆయన నమ్ముతున్నాడేమో తెలియదు. అలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. ముందు ఒక అనుష్ఠానంలోకి వస్తే ఆ తర్వాత మిగిలిన విషయాలన్నీ సెట్ అవుతాయి అనే అభిప్రాయం చాలా మంది సాంప్రదాయకుల్లో ఉంటుంది. కానీ ఇక్కడ గొడవ అది కాదు. ఆయన భయపెట్టదలుచుకున్నాడు. అంటే ఈ మధ్య కాలంలోనే మనం రఘురామకృష్ణరాజు గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. నేనేదో అక్కడ గుడి వివాదం జరుగుతుంటే చూద్దామని వెళితే కొంతమంది బొట్టు లేని మహిళలు వచ్చి నా మీద అరిచారు అన్నాడు ఆయన. ఆ బొట్టు లేని మహిళలు అని మమ్మల్ని రెడిక్యూల్ చేశాడు అని ఆ మహిళలు ఎవరు కేసులు పెట్టలేదు ఆయన మీద. పెడితే ఆయన మీద ఇప్పుడు రావణ్ మీద పెట్టినటువంటి ఉప యాక్ట్ పెట్టేవాళ్ళు లేదో తెలియదు. కాబట్టి వాళ్ళ పెట్టే పరిస్థితుల్లో లేరు మైనారిటీలు. దాన్ని గ్రాంటెడ్గా తీసేసుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి మాట్లాడుతున్నారు. అదే పద్ధతిలో ఈయన కూడా బొట్టు పెట్టుకోవటం అనేది ఒక మతాచారం. బొట్టు పెట్టుకోకుండా ఉండటం అనేది కొన్ని మతాలకు ఆచారం. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. స్కూల్కి రావాలంటే బొట్టు పెట్టుకు రావాలంటే ఒక క్రైస్తవ అమ్మాయి బొట్టు పెట్టుకోవాలి అని ఇన్సిస్ట్ చేయటం ఇబ్బందికరమే కదా. అలాగే ఒక ముస్లిం అమ్మాయిని బొట్టు పెట్టుకోమని ఇన్సిస్ట్ చేయటం తప్పు కదా. అలాగే ఒక నాస్తిక అభిప్రాయాలు కలిగినటువంటి అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి బొట్టుని వ్యతిరేకిస్తుంది, పెట్టుకోదు. ఆ అమ్మాయిని కూడా స్కూల్లోకి రానివ్వరా మీరు? మీకేం రైట్ ఉంది అలాగని చెప్పడానికి? ఇది ఒక మతం దేశం కాదు కదా. ఇది అన్ని మతాలని సమాదరిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగం నీడలో నడుస్తున్నటువంటి దేశం. దీనిలో మీరు బొట్టు పెట్టుకుంటేనే కాలేజీల్లో స్కూళ్ళలోకి అనుమతిస్తామనేది ఎట్లా కుదురుతుంది? ఆ పద్ధతి పాటించాలి. మీరు హిందూ అమ్మాయి అయి ఉంటే బొట్టు పెట్టుకోకుండా వచ్చావేమిటమ్మా అని అడిగే హక్కు కూడా మీకు లేదు. ఆ అమ్మాయి హిందువే కావచ్చు. ఇప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్పచ్చు మనం తిట్టిన తర్వాత, లేదు నేను హిందూ అమ్మాయిల్లో కూడా ఈ లక్షణాలు ఉండటం లేదు, కనీసం వాళ్ళని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని నేను ఇస్లాం గురించో లేకపోతే క్రిస్టియానిటీ గురించో నేను మాట్లాడటం లేదు అనొచ్చు కూడా. కానీ హిందూ అమ్మాయిలకు బొట్టు పెట్టుకోవాలి అని నిర్దేశించేటువంటి హక్కు కూడా పెద్ద మనిషికి లేదు. ఆయనకు కానీ వారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీకి కానీ ఎవరికి కానీ లేదు. ఎందుకంటే బొట్టు పెట్టుకోవడం అనేది ఆ ఇండివిజువల్ ఇష్టం. వాళ్ళు పెట్టుకుంటారో మానుకుంటారో నువ్వెవడికి చెప్పడానికి? కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కూడా అవుతుంది కదా. కాన్స్టిట్యూషనల్ వైలేషనే అది. వ్యక్తిగత స్వేచ్ఛని హరించటం మతం పేరుతో, బుల్డోజ్ చేయటం వ్యక్తిగత ఇష్టాలని. ఇక్కడ మొదలైన వాడు ఎక్కడికి వెళ్తాడు నెమ్మదిగా? మీరెందుకు హెయిర్ కట్ చేయించుకుంటున్నారు? మీరు ఖచ్చితంగా జుట్టు పెంచి జడేసుకోవాలి అంటాడు రెండో రోజు. ఈ బొట్లు యాక్సెప్ట్ చేస్తే నేను ఇస్లాంని క్రిస్టియానిటీని తీసుకురాట్లా. పక్క మతాల అమ్మాయిలకి ఇది కొంచెం హ్యూమిలేటివ్గా ఉండొచ్చు, కానీ వాడు హిందూ అమ్మాయిలని కూడా హింసిస్తాడు. ఈ హింస అనేది ఏ లెవెల్కి ఎడుతుందంటే, మీరు లంగావోణి కాకుండా ఇదేదో కట్టుకొచ్చారేమిటి అంటాడు.
ఇది కూడా అయిపోయిన తర్వాత ఒకరోజు రాత్రిపూట తలుపు కొడతారు. ఒక ఇంటికి వెళ్ళి కొంతమంది కార్యకర్తలు తలుపు తీస్తారు. ఆ తీసిన ఆ ఇంటి గృహిణి నైటీ వేసుకుని ఉంటారు. ఇదా సంస్కృతి అని లాగిపెట్టి కొడితే ఏంటి ఆవిడ పరిస్థితి? నువ్వు రాత్రిపూట కట్టుకోవాల్సినది సైతము చేరే, నువ్వు నైటీలో ఎలా కనిపించుతుంది అని చంపేస్తే అమ్మాయిని. ఎవడి బాధ్యత? ధర్మం పేరుతో, ధర్మం పేరిట ఇలాంటి హత్యలు దౌర్జన్యాలు జరగవని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి ప్రవచనకారులు చెప్పే ధర్మాల ప్రకారం నైటీలు వేసుకోకూడదు, జడ విరబోసుకోకూడదు అంటే మనం ఇళ్ళలో సామాన్య గృహిణులు వాళ్ళే కంఫర్టబుల్గా ఉండే ఏది కూడా ఆచారం కాదు, వీళ్ళ ఆచారం కాదు, అవి ఆచారం కాదు కాబట్టి అది నిషిద్ధము. ఇప్పుడు వైదిక కర్మకాండలో బంగాళదుంపలు వాడరండి, వంకాయలు వాడరు, మిరపకాయ వాడరు, ఇవన్నీ ఉల్లిపాయ వాడరు. అది వెల్లి ఉల్లుల్లి గొడవంతా విశ్వామిత్ర సృష్టి కాబట్టి అది వాడకూడదు, అందుకని అక్కడికి రావు. బంగాళదుంప అనేది అది నార్త్ అమెరికన్ పంట, ఇక్కడిది కాదు. అది రకరకాల యుద్ధాల నేపథ్యంలో ఇండియాకి చేరింది కాబట్టి అది తినకూడదు. ఇలా చాలా ఉన్నాయి గొడవలు. ఇప్పుడు ఈ మిరపకాయ అనేది అది మంది కాదు, అది పోర్చుగీస్ నుంచి ఎక్కడి నుంచో వచ్చినటువంటి గొడవ. ఇక్కడ కారం కోసం మనం మిరియం వాడేవాళ్ళం. ఈ మిరియంని పోలిన రుచి కలిగింది కాబట్టి దానికి మిరపకాయ అని పేరు వచ్చింది. సో ఇప్పుడు మిరపకాయ వాడే వాళ్ళందరినీ చంపేస్తానంటే, బంగాళదుంప తినేవాడిని చంపేస్తానంటే ఏంటి పరిస్థితి? దేశీయంగానే ఉందా? సంస్కృతి కాదు, మిరపకాయ తింటే మన సంస్కృతి కాదు. ఇప్పుడు బండి సంజయ్ గారు మీరు బొట్టు పెట్టుకోకపోతే రానివ్వను అంటాడండి. ఇలా ఇబ్బంది పెట్టిన ఆడపిల్లలందరూ ఓ రోజు వారి ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు. ఆయన బంగాళదుంప తింటూ ఉంటాడు. మన దేశీయ పంట కాని బంగాళదుంప ఎందుకు తింటున్నావు నువ్వు అని కొడితే ఏంటి పరిస్థితి? యాక్సెప్ట్ చేస్తాడు ఆయన? నువ్వు తింటున్న ఉప్మాలో మిరపకాయలు ఎందుకున్నాయని కొడితే ఏంటి పరిస్థితి? ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేరు. పాయింట్ ఉంది, లాజికల్ గా పాయింట్ ఉంది. ఇప్పుడు ఇది రెండోది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, దీనిలో ఆడపిల్లలు బొట్టు పెట్టుకుంటారు, ఓకే మాస్టారు, వాళ్ళు పెట్టుకుంటారో చేస్తారో అది మనం చేద్దాం. కానీ మగపిల్లలకు కూడా ఒక డ్రెస్ కోడ్ పెట్టాలిగా నువ్వు. వాళ్ళేమో జీన్స్లు కార్గోలు వేసుకుని వస్తే అలాగే యాక్సెప్ట్ చేస్తావు నువ్వు. వాళ్ళకు కూడా బొట్టు పెట్టించు, కంపల్సరీ చెయ్యి. ఇంకా అసలు ప్యాంట్లు నిక్కర్లు తీసేసి పంచలే పంచీకరణ జరగవలెను. ప్రతి పురుషుడు పంచ మాత్రమే కట్టవలెను. పంచ తప్ప ఇంకొకటి కడితే వాళ్ళని దేశం నుంచి బహిష్కరిస్తాం అని డిక్రీ తీసుకురా. నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇక్కడ బతకాలంటే ఇలా ఉండాలి అని ఒక అటైర్ డిజైన్ చేయి. పురుషుడు అనేవాడు ఇలాగే ఉండాలి, స్త్రీ ఇలాగే ఉండాలి, ఇంట్లో ఇటువంటి అటైర్తోనే బతకవలెను, ఇవి మాత్రమే తినవలెను అని మాన్యువల్ తయారు చేసి రిలీజ్ చేయి. రెండో రోజున అంతర్జాతీయ సమాజం, ప్రపంచ మార్కెట్ మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రాసిక్యూషన్లో పెడుతుంది. ఉరి వేసే అవకాశం కూడా కలదు. అమెరికాలో ఎందుకు అంటున్నానంటే, మీరు విదేశీ వస్త్ర బహిష్కరణ అని ఒక కార్యక్రమం జరిగింది పూర్వం గాంధీ గారి నాయకత్వంలో. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వస్తువులు అమ్ముతున్నారు, వాళ్ళ మార్కెట్గా మారాం మనం. దాని మీద నిరసన తెలియజేస్తూ మన బట్టలు మనమే తయారు చేసుకుందాం, వాడి బట్టలు తగలబెడదాం. అంటే మీరు మీ బట్టలు వేసుకోవటం అనేది మార్కెట్ యుద్ధం అనే జ్ఞానం ఉండాలి కదా మీకు. మీరు ప్రపంచ మార్కెట్ మీద యుద్ధ శంఖారావం పూరించినట్టు భావిస్తుంది ప్రపంచ మార్కెట్. నువ్వు పంచ కట్టుకో, జీన్స్ వేసుకుంటే చంపేస్తాను, బూట్లు వేసుకుంటే చంపేస్తాను, ఆకు చెప్పులు వేసుకో అని కనుక నువ్వు డిగ్రీ ఇచ్చిన మరుక్షణం ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ నిన్ను ఎలా చూస్తాయి? నిన్ను ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి హ్యాంగ్ చేస్తే ఎవరు బాధ్యత? నీకు ఆ ప్రోగ్రామ్ ఉందా? నువ్వు తెల్లారు లేస్తే కార్పొరేట్లకి కన్ను కొట్టి ఇక్కడికి పిలుస్తావు, ఈ దేశంలో పెట్టుబడులు పెట్టండి అని. మీ ప్రధానమంత్రి గారు తెల్లారు లేస్తే
ఏ దేశంలో ఉంటాడో ఆయనకే తెలియదు. ఆయన భారతదేశానికి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తాడు. అంటే మాకు యూనివర్సిటీలో ఎక్కడి నుంచో కొన్ని క్లాసులు తీసుకోవటానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కసారి అంటే నెలకు ఒకసారి ఉంటుంది ఆ క్లాసు. ఆ నెలకు కూడా రారు వాళ్ళు, మిస్ అవుతుంది. ఆ ప్లేస్లో ఇంకెవరో వచ్చి చెప్పెళ్తారు. 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కూడా వస్తారు వాళ్ళు. అలాంటి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా తయారయ్యాడు ఈయన భారతదేశానికి ప్రధాని. ఏ రోజు ఆయన ఉండడు దేశంలో. ఈ పరిస్థితుల్లో ఆ దేశాలకు వెళ్ళి ఏమి అడ్రస్ చేస్తాడు ఈయన? కాబట్టి ఇది జస్ట్ జనాల్ని భయపెట్టడం కోసం, టెర్రరైజ్ చేయటం కోసం మాట్లాడుతున్న మాటలు. ఆయన ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు సద్దాం హుస్సేన్ మీద ఎందుకు దాడి జరిగింది, ముస్లిం సమాజం మీద ఎందుకు అమెరికాకి గొడవ? ఆ మతం ప్రో మార్కెట్ కాదు. ఓకే, ఆ మతం చాలా రిజిడ్గా ఉంటుంది, ఓపెన్నెస్ తక్కువ. బయట అంటే వాళ్ళకి కోడ్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇస్లాంలో. అందుకని వాళ్ళు కన్జ్యూమ్ చేయరు. ప్రపంచ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి వస్తువుల్లో చాలా వరకు అక్కడ కన్జ్యూమ్ కావు. అందుకని దాంతో గొడవ, దాన్ని బద్దలు కొట్టాలి, దాని పర్సనల్ లాస్ బద్దలు కొట్టాలి, వాళ్ళతో అన్ని పనులు చేయించాలి, వాళ్ళతోనూ అన్ని వ్యవహారాలు చేయించాలి. చేయిస్తే అప్పుడు వాళ్ళు కొంటారు ఇవన్నీ. మార్కెట్ మతంలో బతుకుతున్నాం మనం. హిందూ మతంలో లేదు, హిందూ మతము లేదు, క్రిస్టియానిటీ లేదు, ఇంకొక మతము లేదు. కాబట్టి మార్కెట్ వ్యతిరేక ప్రకటనలు ఇవన్నీ. బొట్టు పెట్టుకోవాలి అని నేను ఫత్వా జారీ చేస్తాను. ఇప్పుడు వారు బొట్టు పెట్టుకుంటున్నారండి. వారి సుపుత్రుడు కూడా ఆయన ఉన్నాడు కదా, బండి భగీరథుడు. ఆ భగీరథుడు క్యారెక్టర్ ఏమిటో ప్రపంచం చూసింది కదా రీసెంట్గానే. ఇంకా కోర్టు నిర్ధారించవలసిన అవసరం ఉంది కదా. మరి దాన్ని ఏమంటాడు ఆయన? అది ధర్మబద్ధమా? అలా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం అనేది, అంటే మీ కల్చర్ ఏమిటి అనేది మీ ప్రవర్తన నుంచి ప్రపంచానికి అర్థం చేయించండి ముందు. అది లేకుండా మీరు ఊళ్ళో వాళ్ళందరినీ బొట్లు పెట్టుకోనివ్వను, లేకపోతే బొట్లు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవడం అనేది సాంప్రదాయం అని మీరెలా స్టేట్మెంట్ ఇస్తారు? మీకేం సంబంధం? బొట్టు పెట్టుకోవాలో తీసేయాలో ప్రతి ఇండివిజువల్ నిర్ణయించుకుంటారు. పంచ కట్టుకోవాలో ఏం కట్టుకోవాలో ప్రతి ఇండివిజువల్ నిర్ణయం తీసుకుంటారు. ఇన్సిస్ట్ చేయటం తప్పు. ఏ వ్యక్తి మీదైనా సరే ఇంకొక వ్యక్తి కానీ ప్రభుత్వం కానీ పర్సనల్ ఇంట్రెస్టుల్లోకి వెళ్ళి మీరు పూరీలు మాత్రమే తినాలి, మీరు పిజ్జాలు మాత్రమే తినాలి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మార్కెట్ సహించదు. అలాగే ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కలిసి ఓ మాట చెప్పారు, మేము సోషల్ మీడియాని మైనర్స్కి అలౌ చేయము, దీనివల్ల చాలా దారుణాలు జరిగిపోతున్నాయని తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఇలాగే కానీ 2వ తరగతి పిల్లలకి కూడా హోంవర్క్ని వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాయి స్కూళ్ళు. అంతెందుకు సార్, వాళ్ళ కుమారుడు దేవాంశ్ ఆయన పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు, దానికి ఒక ట్రైలర్ వదిలారు. అదే సో వ్యవహారం ఉంది. అంటే ఆ కండిషన్ నడుస్తోంది ప్రపంచంలో. వాళ్ళ హోంవర్క్ ఏం ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాళ్ళకి అది ఉండాలి. ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ట్యాబ్స్ ఇచ్చాడు పిల్లలకి. ఇచ్చినప్పుడు ఇంటర్నెట్లో అవి ఇవి చూసి పిల్లలందరూ సర్వనాశనం అయిపోతారని మాట్లాడారు వీళ్ళే. ఈ ధర్మ పరిరక్షణ బృందం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతోడు. కానీ అది అవసరం. వాళ్ళు ఇప్పుడు జూమ్ క్లాసెస్ జరిగినాయి ఆ టైంలో, వాటిని అటెండ్ కావాలి కదా పిల్లలు. అటెండ్ కాకుండా ఫిజికల్గా ఎంటర్ కాలేని పరిస్థితి ఉండింది అప్పుడు. అందుకని ఇచ్చాడు ప్రభుత్వం నుంచి. దాన్ని నువ్వు తప్పని ఈ ధార్మిక వ్యవహారాలన్నీ మాట్లాడితే ఎలాగా? అంటే మీరు ఎవరి మీదైనా దాడి చేయాలంటే ధార్మిక కోణము అనే దాన్ని పట్టుకొస్తారు. మీకు నైతిక దాడి చేయాలంటే ఎవరి మీదన్నా వాడి రాసలీలలు గుర్తొస్తాయి. వాడి పాత ఫోటోలు, వాడు ఎవరికో ముద్దు పెడుతున్న ఫోటోలు పట్టుకొచ్చి మీరు విశృంఖలంగా వాడి పాడేస్తారు. అసలు ఆ ఫోటోలు ఎందుకు తీశారు? అది మార్ఫ్ చేశారా, లేకపోతే ఇంకేదైనా చేశారా, మాయాజాలం ఉందా అనే ప్రోబ్లోకి పెడితే ఏంటి పరిస్థితి?
ఇలాంటి నైతికత, అతిగా నైతికం గురించి మాట్లాడే వాళ్ళందరూ ఎక్కడో గొయ్యి తవ్వుతున్నారని అర్థం. ఇది జస్ట్ జనాల్ని టెర్రరైజ్ చేయటానికి, భయపెట్టడానికి, మరింతగా సున్నితంగా తయారు చేయటానికి విషయాన్ని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పద్ధతి. ఇది ఒక హెచ్చరిక. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో వీళ్ళని అలౌ చేయకూడదు అని ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళని అలౌ చేస్తే పర్సనల్ ఇంట్రెస్ట్ల జోలికి వచ్చేస్తారు. ఇక్కడ మార్కెట్ ఎకానమీ ఎలా ఉంటుంది? మీకు 3 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి మందు తాగాలని వాడు అనుకుంటాడు. దాన్ని అంటే కన్జ్యూమర్స్ పెరగాలి వాడికి. ఆ డేటా పెంచుకోవడానికి వాడు బ్యారియర్స్ అన్ని బద్దలు కొడతాడు. ఆడపిల్లలు కూడా సిగరెట్లు తాగేస్తున్నారండి అని నువ్వు గదిలో కూర్చుని బాధపడు, తప్పులేదు. రోడ్డు మీదకి వచ్చి బాధపడితే మార్కెట్ ఎకానమీ సహించదు, తీసుకెళ్ళి లోపలేస్తుంది. ఎందుకంటే వాడు తయారు చేస్తున్న సిగరెట్లు అందరూ తాగాలి, సర్వజనులు సిగరెట్లు తాగాలి. కానీ సినిమాలో మాత్రం ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనేటువంటి అడ్వర్టైజ్మెంట్ నడవాలి. దాని దారి దానిదే, దీని దారి దీనిదే. వీరు కూడా అంతే. మనమే వాటిని అమ్మాలి, వాటి మీద ఇబ్బడిగా ట్యాక్స్లు గుంజుకోవాలి. అది పరిస్థితి. అందుకని ఆయన ఏదో ప్రపంచం కోసమో, ధర్మం కోసమో, నీతి కోసమో కాదు, బుల్డోజ్ చేస్తాం అంటే సొసైటీని బుల్డోజ్ చేయటం కోసం చేస్తున్న ప్రకటనలు.